కాక్రోచ్లు అసలు వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళకు క్లారిటీ లేదు. జంగ్లీ జీ మీరు వీళ్ళు ఎట్లున్నారు తెలుసా? జంగిల్ జీ చెడి జీ అని చెప్పి ప్యాంట్ కాల పెట్టుకుంటారట. మళ్ళీ ఏం మిగలేదు గట్లున్నది కథ ఇల్లది. కాక్రోచ్ కొంతమంది వెనకడికి అలా జరిగిన వీళ్ళు ఢిల్లీలో చేసిరు, లక్నోలో బద్దలు వాళ్ళ కొట్టిరు. ఏంద్రా ఉరికిరు కొడుకులు. నేపాల్లో చేసినట్టు మేము ఇక్కడ భారతదేశంలో చేస్తామని చెప్పి చెప్తారు. క్రాంతి లాయింది దేశం, క్రాంతి కైకా క్రాంతి రే గయా ఏంద్రా ప్రొటెస్ట్ చేస్తారు. చేసుకో రాలే చక్కగా మళ్ళీ ఇసుంటి పాలగాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళు దేశాన్ని నడుపుతారని అంటే మళ్ళీ ఇడి కూడా సోనం వాంగ్చుక్ వస్తున్నాడు. సోనం వాంగ్చుక్ వస్తే వాక్తూ అని ఉంచుతాం మేము ఇక్కడ. అంతే ఈడ దగ్గర లేదని ఎవడు దిగుతారు. నిన్న కాక్రోచ్లు ఆడ ధర్నా చౌక్ దగ్గరకు పోయారు. హైలైట్ అయిందని అంటే గిరీష్ నువ్వెందుకు రాలే అని అన్నారు. కాక్రోచ్ల దగ్గరికి మనం ఎందుకు పోతాం రా అని చెప్పి నేను అన్నా. కాక్రోచ్ల దగ్గరికి ఎందుకు పోతాం అని, మనం ఏం పోతాం అసలు పోకపోతేనే అయిపోతుంది. అసలు సీన్ ఏంది అని అంటే అసలు వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళకు క్లారిటీ లేదు. నిన్న ఒకళ్ళు వచ్చి మేము భగత్ సింగ్ వారసులము అని చెప్పి చెప్పిండ్రు. అరే భగత్ సింగ్ కాళ్ళకు బేడీలు ఉండేరా, వాళ్ళైనా దేశభక్తులలాగా పరిచయం అయ్యారు దేశానికి. మీకు తెలుసా భగత్ సింగ్ పడ్డ బేడీలు ఎట్లాంటివో? ఓ మాట అడుగుతున్నా. వీర్ సావర్కర్ గారు చేసిన త్యాగం అండమాన్ నికోబార్ జైళ్ళల్లో తెలుసారా మీకు ఎట్లుంటుండేను? మహాత్మా గాంధీ స్ఫూర్తితో అని చెప్తారు. ఆయన కాలి నడకనే ఏడిపోయినా మహాత్మా గాంధీ. అది వేరే విషయం, నాకు ఇష్టమా కాదా పక్కకు పెట్టు, మీ స్ఫూర్తిదే మీద మాట్లాడుతున్నా. సో భగత్ సింగ్ వారసులకి వీళ్ళకి అందరికీ ఏం చెప్తున్నానంటే మన కాళ్ళకు బేడీలు ఎట్లా ఏ రకంగా ఉండే భగత్ సింగ్ ఆయన షహీద్ అయ్యిండు. వీళ్ళు ఎట్లుంటారు అంటే కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళకి వైస్ ప్రెసిడెంట్ ఎవడో తెలియదు. అలా నువ్వు ఇంటర్వ్యూలు చూసినావాను. కాక్రోచ్లై కొంతమంది వెనకడికి అలా జరిగిన వీళ్ళు ఢిల్లీలో చేసిరు, పూణేలో చేసిరు, లక్నోలో చేసిరు, లక్నోలో బద్దలు వాళ్ళ కొట్టిరు. ఏంద్రా ఉరికిరు కొడుకులు. అదే ఏంద్రు వీళ్ళు అంతా ఏంటంటే వీళ్ళు ఏమని మాట్లాడతారు అని అంటే ఆ నేపాల్లో జరిగినట్టు భారతదేశంలో చేస్తాం. అసలు నేపాల్లో ఎట్లా జరిగిందిరా జెన్జీని అడుగుతున్న ఒక మాట. జెన్జీ అని అంటారు. ఆ జెన్జీలు ఉన్న అసలు జెన్జీయే కాదు మీరు నిజంగా చెప్పాలనంటే జంగ్లీ జీ మీరు జంగిల్ జీ మీరు మాట్లాడతారు పెద్దగా. ఇష్యూ ఏంది అని అంటాడా నేపాల్ అయినట్టు భారతదేశంలో అవుతుంది అని అంటే తిప్పి కొడితే నీ అమ్మ ఎంత ఉంటుందిరా నేపాల్? మన ఒక స్టేట్ అంత ఉంటుంది అనుకో. మన భారతదేశం మన భారతీయులు గట్టిగా 100 మంది నిలబడి బుర్రని విత్తిర్రు అనుకో అంత నేపాల్కి అంతా వాసన వస్తుంది. గంత ఉంటుంది నేపాల్. కరెక్టారా? నేపాల్లో చేసినట్టు మేము ఇక్కడ భారతదేశంలో చేస్తామని చెప్పి చెప్తారు. అసలు నేపాల్ ఎందుకు మొదలైందిరా అంటే ఆ పోరలకు సిగ్గుశరం ఉందా అని అంట నేపాల్ ఉన్న వాళ్ళకి. తర్వాత ఏమైంది చెప్తా. ఎందుకు లొల్లి అయింది? టిక్ టాక్ వీడియో బ్యాన్ చేసినందుకు లొల్లి చేసి ప్రభుత్వాన్ని మార్చిర్రు. టిక్ టాక్ వీడియోలు తర్వాత నెత్తి పట్టుకున్నారు ఎందుకు చేసినాం రా అని. సేమ్ షేక్ హసీనాది కూడా గట్లనే బంగ్లాదేశ్ లో ఎందుకు చేంజ్ చేసినాం రా ఈ ఫాల్తుగాన్లని అన్న ఆలోచన వచ్చిందా లేదా? వచ్చింది. ఇది అవు కాదు. వీళ్ళకి ఏంది తెలుసా నిజంగా చెప్పాలనంటే సగం మంది చాట్ జీపీటీ బ్యాచ్ దాంతో లవ్ చేస్తారు చాట్ జీపీటీతో. అంతే. వీళ్ళకు వేరేలతో మాట్లాడే దమ్ము లేక చాట్ జీపీటీని ప్రేమిస్తారు వీళ్ళు. లాస్ట్ వర్చువల్ కంప్యూటర్లను ప్రేమించే ఫాల్తుగా వీళ్ళది. వీళ్ళు ఈ బ్యాచ్ జంగిల్ జీ బ్యాచ్ వీళ్ళు ఏం చేస్తారు ఆ ట్వీట్ లో ఉన్న కరెక్ట్ గా చెప్తారు. 2-3 లైన్లు కూడా చదివే మొత్తం థ్రెడ్ చదవరు. ఫస్ట్ లైన్ కథం అంటే క్రాంతి లాయింది దేశం, క్రాంతి కైకా క్రాంతి రే అని ఇట్లా నువ్వు అన్నావు అనుకో రాతో రాత్రి హీరో అయిపోవాలి. ఇప్పుడు వీళ్ళకి స్ఫూర్తి ఎవరు అని చెప్పి మనం మాట్లాడతాం కదా. అది గుంగురు సైట్ ఉన్నాడు చూడు ఎందుకంటే గుంగురు సైట్ ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళకు బాగా పెద్ద స్ఫూర్తి మన గుంగురు సైట్. ప్రాబ్లం ఏమైంది అని అంటే అరవింద్ కేజ్రీవాల్ దాన్ని కన్సిస్టెంట్ గా నడపలేకపోయాడు. ఆయన కూడా ఇట్లా ఉద్యమం చేసే వచ్చిండు. బట్ అరవింద్ కేజ్రీవాల్ కి కొంచెం గొప్పను క్రెడిబిలిటీ ఉండే. అంటే క్రెడిబిలిటీ అని అంటే మంచోడు చెడ్డోడు అని నేను అంటలేను. అట్లీస్ట్ ఆయనకు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లెక్క ఎక్సెట్రా ఉండే. వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిరు. ఎందుకు పెట్టిరు అని అంటే ప్రభుత్వం మమ్మల్ని కాక్రోచ్ ప్రభుత్వం ఏడన్నది రా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అన్నాడు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఎట్లా అన్నాడు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని న్యాయవాదులు అవుతారు చూడు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడి. సరే ఆయన అన్నాడు కరెక్టా రాంగా అది జర నువ్వు పక్కకు పెడితే నువ్వు ఆ ముచ్చట తీసుకొని వచ్చి దీన్ని ప్రభుత్వం అన్నది ప్రభుత్వం ఎప్పుడు అన్నది కాక్రోచ్ అని వీళ్ళు ఒక పెద్ద ఉద్యమం తీసుకొని వచ్చారు ఢిల్లీలో. మాకి కిరికిరి అంతా పెట్టేస్తాం, పెప్పర్ స్ప్రేలు తీసుకురాండ్రి, కట్టెలు తీసుకురాండ్రి, అది తీసుకురాండ్రి. ఏంది మన దేశంలో మనం పర్మిషన్లు ఎందుకు తీసుకోవాలా అది ఇది. ప్రభుత్వం కూడా చాలా డిప్లొమాటిక్ గా చేసి ఏందిరా ప్రొటెక్ట్ చేస్తారు. చేసుకో ఆపి నుండి పంచాయతీ చేసిన వీళ్ళు చేసుకోరు.
వాళ్ళే రాలే కదా చక్కగా మళ్ళా. నిన్న ఆడ స్పీచ్ నేను తర్వాత నాకు కొంతమంది పెట్టిండ్రు క్లిప్పింగ్స్. మేము ఉద్యమం మీకోసం చేస్తున్నాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అరే నువ్వు చెప్పకుండా రాజీనామా చేస్తాడు, ఈసారి బద్దలే వల్ల కొడతాడు మోడీ నాకు తెలిసి. అంటే ఇప్పుడు ఇలా క్రెడిట్ మాకు వచ్చింది, మేము చేస్తూనే వచ్చింది. ఇది తీసేసుకోవాలి, లాక్కోవాలి కూడా అంతే. ఈ క్రెడిట్ తీసుకోవాలి. ఈ క్రెడిట్ చోర్ అంటారు వీళ్ళని, నిజంగా చెప్పాలంటే క్రెడిట్ చోర్ అని అంటారు వీళ్ళని. ఇసుంటి పాలగాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళు దేశాన్ని నడుపుతారని అంటే అలా చూసాం, అలా డిమాండ్లు ఎట్లుంది. ప్రభుత్వం నాకు నచ్చకపోతే మేము చెప్పాం కానీ ప్రభుత్వం దిగిపోవాలంట. అయ్యా జాగిరి ఈలో దించనీకి నువ్వు వేసుకున్న అండర్వేర్ మార్చలేవు, పబ్లిక్ లోకి వచ్చినాక నువ్వు వేసుకున్న అండర్వేర్ నువ్వు మార్చలేవు. నువ్వు ప్రభుత్వాలకు దించుతానంటావేంద్రా, నాకు అర్థం కాదు. అంటే ఈ క్లాస్ ఆడు మొన్న ఢిల్లీలో చూసిన ఆడవాడు చీర కట్టుకుని ఉన్నాడు, ఆడవాడు చీర కట్టు అప్క్యావ్ అంటే గెట్ లాస్ట్ అని చెప్పాడు. ఏదో ఇక అన్ని బీప్ సౌండ్ మాటలు మాట్లాడుతున్నాడు. నిజంగా కొంచెం గత్తర్ లేస్తే చూడు, గత్తర్ లేచినట్టు ఉంటుందా ఉండదా. ఈ నా కొడుకులకు వైస్ ప్రెసిడెంట్ ఎవడో తెలియదు, మళ్ళీ క్రాంతికారి లేడు. రాజ్యాంగం అసలు రాజ్యాంగంలో ఎన్ని సవరణలు ఏముంటాయో వీళ్ళకి తెలియదు. ప్రభుత్వాన్ని విమర్శించాలి. అరే మేము కూడా విమర్శిస్తాం రాబోయే ప్రభుత్వాన్ని, బట్ ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా సమర్థించాలి కదా. ఇలా కాదు, అట్లా రాతో రాత్రి హీరో అయిపోవాలి. ఆ హీరోలలో ఎవడెవడు ఉన్నాడు అని అంటే ఆ ధ్రువరాటికి రాసే స్క్రిప్ట్ రైటరు, దయ్యానేమో పేరు ఆడిది ఆడు, ఇదంతా. మళ్ళీ ఈ ధ్రువరాటి గారు రూట్స్ తీసుకున్నావు, నీకు ఎవరు నచ్చుతారంటే నాకు జరా నేను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు కానీ ముజే ఆమ్ ఆద్మీ పార్టీ అచ్చా నాకు కూడా తెలుసు. స్టార్ట్ చేసినోడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ వర్కింగ్ చేసినోడే, సోషల్ మీడియా నడిపించినోడే, గెలికింది. నేను అదే చెప్తున్నా, మళ్ళీ ఒరిజినల్ ఫాలోవర్స్ ది కూడా పేజ్ కాదు అది, ఏదో పేజ్ కూర్చొని రాసుకొని నుదుటి మీద రాసుకున్నట్టు చెప్తున్నా అవలగానే మేమని అలా లిమిటోడు కరెక్టారా. మళ్ళా ఢిల్లీలో కనబడ్డారు, పూణేలో కనబడ్డారు, మళ్ళీ ఇది కూడా సోనం వాంగ్చుక్ వస్తున్నాడు. సోనం వాంగ్చుక్ వస్తే వాక్ అని ఉంచుతాం మేము ఇక్కడ అంతే. ఈడ దగ్గర లేదని ఎవరు దిగుతారు. ఎడ్యుకేషన్ ఇష్టం నాకేం, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ని కాను, నేను ప్రధానమంత్రిని కాను, నేను మీకోసం కొట్లాడుతున్నాను. ఎవడు కొట్లాడు మన్నాడు వచ్చి, అసలు ప్రాబ్లం ఉన్నాయేమో తెలుసుకోవాలి వచ్చి. ఎస్ ప్రాబ్లం అయ్యింది కాదని అంటలే, నీటు సిబిఎస్ఈ మీద ఖచ్చితంగా జరిగింది. దాని మీద మేము విమర్శించినట్టు ఏదైనా ఛానల్ విమర్శించిందారా? అసలు ఈ టాపికే తీసుకోలేదు తెలంగాణలో. మినిస్టర్ గట్టి చేసినాం, ధర్మేంద్ర ప్రధాన్ ని పెట్టి మోదీజీ మాకు ఏదైనా అసంతృప్తి ఉందని అంటే అని చెప్పి మేము మాట్లాడినాం. రెస్పాన్సిబుల్ సిటిజన్ అంటే ఒక ఇట్లుంటాడు, అట్లా అని చెప్పి మోడీని పోగొట్టుకుంటామా అసలే? అరే నాకు అర్థం కాదు. వీళ్ళు ఎట్లున్నారు తెలుసా, జంగిల్జీ చెడిజీ అని చెప్పి ప్యాంట్ కాల పెట్టుకుంటారట. గట్లున్నది కథ ఇల్లది. అరే జర నేర్చుకోరు రా భయ్, ఏందో జర నేర్చుకొని మాట్లాడండి. ఏదో పెద్ద పేర్లు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకు మళ్ళీ కొంతమంది మద్దతు తెలుసు. ఇది విడ్డూరం. ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్, మనదైతే ఒకటే కాన్సెప్ట్, భారత్ సే బడ్కర్ కుచ్ నహీ, భారత్ సే బడ్కర్ కుచ్ నహీ.